రేబీస్ రకాలు అంటే మనకి ఎన్కెఫలైటిస్ రేబీస్, ఫ్యూరియస్ రేబీస్ అని ఉంటాయి. రేబీస్ వచ్చాక మనకి వైరస్ ఎంటర్ అయిపోయాక మనకి యూజువల్గా ఏదైనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయితే మన ఇమ్యూనిటీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ రేబీస్లో ఏమవుతుందంటే ఈ రేబీస్ ఎంటర్ అయ్యాక డైరెక్ట్ నరాల్లోకి వెళ్ళిపోతుంది. నరాల్లోకి వెళ్ళి నరం నుంచి మనకి నరాలన్నీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ నరాలన్నీ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. ఈ నరాలన్నీ డైరెక్ట్ మనకి స్పైనల్ కార్డ్కి, ఆ స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ బ్రెయిన్కి ఎండ్ అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఈ నరాల్లోకి ఎంటర్ అయిన వైరస్కి మనకి ఇమ్యూనిటీ అనేది లేదు, మన యాంటీబాడీస్ వాటికి ప్రొడ్యూస్ చేయలేదు. సో అందుకే మేము ఇంత ఫోర్స్ చేస్తుంది మీకు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సింది అని ఎందుకు చెప్తున్నామంటే మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. చాలామంది అనుకుంటారు మాకు ఇంత ఇమ్యూనిటీ ఉంది, మాకు అంత ఇమ్యూనిటీ ఉంది, మేము స్ట్రాంగ్ ఉన్నాం, మేము హెల్దీ ఉన్నాం, మేము ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలి? ఎందుకంటే మీ నరాల్లోకి ఎంటర్ అయ్యాక మన బాడీ అనేది దానికి కెపాసిటీ లేదండి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. సో డెఫినెట్లీ 100% మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.